హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మంచి స్పెషల్ అయితే చేశాను. హెల్దీ స్పెషల్ అనమాట. ఏంటో తెలుసా? కోవా క్యారెట్ హల్వా అయితే చేశానండి. క్యాటరింగ్ స్టైల్లో మన మ్యారేజ్కి వడ్డిస్తారు కదండి స్వీట్, అలా చేశానమాట. అచ్చం క్యాటరింగ్ వాళ్ళు పెట్టేలా చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అందరూ తిని బాగుందని చెప్పారు. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. వీడియో అయితే చూసేసేయండి ఎలా చేశాను ఏంటి అన్నది. నేనైతే ముందుగా 1 కిలో వరకు క్యారెట్ అయితే తీసుకున్నాను. ఇదిగో చూడండి, వాటిని బాగా నీట్గా కడిగేసుకున్నాను. కడిగేసుకొని అటు ఇటు కొనలన్నీ కట్ చేసుకొని 1 లేయర్ వరకు మొత్తం దాని తాటంతా తీసేసుకున్నాను. చూడండి, ఇలా నీట్గా 1 లేయర్ వరకు అంతా తీసేసుకున్నాను. అప్పుడే మనకి హల్వా అనేది రుచిగా వస్తుందండి. పైన తాటంతా తీసేసుకున్నామంటే. ఇదిగో చూసారా, ఈ విధంగా అన్ని క్యారెట్లకు కూడా తీసేసుకున్నాను నీట్గా. చాలా బాగుంది కదా, మంచిగా కనిపిస్తుంది కదండి కలర్ అయితే. చూసారా, అన్నింటినీ నీట్గా తీసేసుకున్నాను. క్యారెట్ హెల్త్కి మంచిది కదండి. కంటి చూపు బాగా మెరుగవుతుంది క్యారెట్ రోజు తినడం వల్ల. ఇప్పుడైతే తురిమేది తీసుకున్నాను. ఇందులో నేను పెద్ద హోల్స్లో తురుముకుంటున్నాను. కొంచెం పెద్ద పీసెస్గా వచ్చాయంటే మనకి క్యారెట్ తినేటప్పుడు బాగుంటుంది. సన్న దాంట్లో తీసుకున్నామంటే అది నున్నగా అయిపోతుందండి. నేనైతే పెద్ద హోల్స్ ఉన్న దాంట్లో తురుముకుంటున్నాను. ఈ విధంగా చూడండి, మొత్తం క్యారెట్ అంతా కూడా ఇలా తురిమేసుకున్నాను. చూసారా, ఇలా పెద్దగా తురుముకున్నామంటే బాగుంటుంది తినేటప్పటికి. ముందే మనం చిన్న దాంట్లో తురుముకున్నామంటే అది ఉడికేసరికి నున్నగా అయిపోతుంది. చూడండి, మంచిగా తురిమేసుకున్నాను కదా, ఇలా చేసుకోవాలి. 1 కిలో క్యారెట్ అండి ఇది. కోవా వేసి చేశాను, ఫస్ట్ టైం చేశాను. చాలా బాగుంది. మీరు ట్రై చేయండి తెలియని వారు ఉంటే. కానీ చాలా టేస్టీగా ఉంది. అచ్చం ఫంక్షన్స్లో పెట్టే కోవా క్యారెట్ హల్వా లాగానే ఉందన్నమాట. అదే అండి, సేమ్ లాగా కాదు, సేమ్ అదే అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ. ఒక 20 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. దానికి నేను ముందుగా అయితే దొడ్లా ఫుల్ మిల్క్ క్రీమ్ పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ తీసుకున్నానండి. ఇది లీటర్ ప్యాకెట్. 1/2 లీటర్ వరకు నేను పాలు పోయేసుకున్నాను. ఇక్కడ బాండిలు కొంచెం మందంగా ఉన్న బాండిలు తీసుకోవాలి. కలుపుతూ ఉండాలన్నమాట. సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. కొంచెం టైం అయితే పడుతుంది కోవా రావటానికి. ఓపిక్గా చేసుకోవాలి. మీగడ అనేది కట్టకుండా కలుపుతూ రావాలి లాస్ట్ వరకు కూడా. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. దొడ్లా ఫుల్ మిల్క్ క్రీమ్ పాలండి ఇవి. చూసారా, ఇలా మీగడ కట్టకూడదు. మీకు చూపించడానికి కాసేపు అలా పెట్టాను. మీగడ కట్టకుండా తిప్పుతూ ఉండాలి. 15 to 20 మినిట్స్ వరకు అవుతుందండి దీనికి టైం అయితే, అది చిక్కగా రావటానికి. అప్పటి వరకు కూడా మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, చుట్టూ కడుతుంది కదండి, దాన్ని తీసుకుంటూ అలా తిప్పుతూ రావాలి. హెల్త్కి చాలా మంచిది కదండి క్యారెట్. పిల్లలకు కూడా అందరూ ఇష్టంగా తింటారు కదా, పిల్లలు పెద్దలు అందరూ కూడా. కోవా అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా చెప్పండి? అందులో కోవా వేసి మళ్ళీ క్యారెట్లోకి మిక్స్ చేసి చేసామంటే ఇంకా అస్సలు టేస్ట్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరు ఇష్టంగా తిన్నారు. మీరు ట్రై చేయండి. ఇది చూడండి, 1/2 లీటర్ పాలు వేసాను కదా, అందులో 1/2 అయిపోయింది. ఇప్పుడు తిప్పుతూనే ఉండాలండి. ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుందాము. 1/2 కప్పు వేస్తున్నానండి. వేసుకొని బాగా తిప్పేసుకుందాము. పంచదార అంతా కరిగిపోతుంది. అంతా కరిగాక మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు అలా తిప్పుతూ ఉన్నామంటే మనకి కోవా అనేది రెడీ అయిపోతుంది.
సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి ఇది. ఇందులో కొద్దిగా ఎలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను, దంచి వేసానండి ఇది నేను. కొంచెం ఎలాచీ గింజలు అలా తగులుతూ ఉంటే తినేటప్పుడు టేస్ట్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది కదా, అందుకని దంచి వేసాను ఇక్కడ. షుగర్ అంతా కరుగుతుంది చూడండి. కోవా రెడీ అవుతుంది. చూస్తుంటే నోరూరుతుందా మీకు కూడా? చూసారా, మంచిగా ఉడుకుతుంది. కలుపుతూనే ఉండాలి. స్టాప్ చేసామంటే అడుగట్టేస్తుంది. మందంగా ఉన్న పాత్ర మాత్రమే తీసుకోండి. పలుచగా ఉన్నది తీసుకున్నారంటే అడుగట్టేస్తుంది ఎక్కువగా. నేనైతే నాన్ స్టిక్ తీసుకున్నానండి ఇక్కడ. ఇలా కలుపుతూ ఉండాలి బాగా. చూసారా, దగ్గర పడుతుంది. మనం వేసిన పంచదార అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది కదా, చిక్కగా అయిపోతుంది. అంటే మనకి కోవా అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇదిగో చూడండి, చూస్తుండగానే రెడీ అయిపోయింది కోవా అనేది. చూసారా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కోవా పక్కకు పెట్టేసుకుందాము. మంచిగా వచ్చింది కదండి, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము, చల్లారుతూ ఉంటుంది. ఈలోపు మనం క్యారెట్ చేసుకుందాము. చూసారా, మంచిగా రెడీ అయిపోయింది కదండి. చాలా బాగా వచ్చింది కోవా. మీలో ఎంతమందికి ఇష్టం కోవా? ఇలాగే ఎంతమంది తినేస్తారు? నేనైతే చిన్నప్పుడు ఇలా చేసుకొని తినేదాన్ని. అమ్మ వాళ్ళు పొలంకి వెళ్ళిపోతారు, పాలు ఇంట్లో ఉంటాయి కదండి. ట్యూషన్ నుంచి వచ్చాక ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇలా చేసుకొని తినేసేదాన్ని నేనైతే. నాలా మీలో ఎంతమంది చేసేవాళ్ళు? ఇప్పుడైతే బాండిల్ పెట్టేసుకొని నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో నేను జీడిపప్పు, బాదం పప్పు కట్ చేసి పెట్టుకొని వేపుకుంటున్నానండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. బాగా బ్రౌన్ కలర్కి రావాలి. మీకు కావాలంటే ఇందులో ద్రాక్ష కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. మంచిగా వేగాయి కదండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇందులో ఉన్నవన్నీ హెల్దీనే కదండి, హెల్త్కి చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ కూడా అన్నింటినీ కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే నెయ్యిలోనే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ అంతా వేసుకుందాము. ఇదిగో చూడండి, తురుముకున్న క్యారెట్ అంతా ఇదే నెయ్యిలో వేసి వేపేసుకుంటున్నాను. ఎక్కడ కానీ వాటర్ అనేది వాడటం లేదండి. క్యారెట్లో కూడా చెమ్మతనం అనేది ఉంటుంది కదండి, వాటర్ ఉంటుంది. అందులోనే మనకి సగం వరకు ఉడికిపోతుంది. బాగా కలుపుతూ రావాలి. క్యారెట్లో చెమ్మ ఉంటుంది కదండి, అందులోనే ఉడుకుతుంది అది. బాగా కలుపుతూ ఉండాలి. ఇది కూడా అలాగే ఉంచామంటే మాడుతుంది. క్యారెట్లో విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి, పొటాషియం అనేది పుష్కలంగా ఉంటాయండి. డైలీ ఒక క్యారెట్ తినటం వల్ల కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. విటమిన్ ఏ అనేది కంటి చూపుని మెరుగుపరుస్తుంది కదండి. రక్తహీనత కూడా బాగా తగ్గుతుంది క్యారెట్ తినడం వల్ల. రోజు ఒక కప్పు క్యారెట్ తురుము తిన్నామంటే 3.58 గ్రాముల ఫైబర్ ఉంటుందండి ఇందులో. అంటే మన ఒంట్లోకి అంత ఫైబర్ పోతుందన్నమాట. చూసారా, మనం వేపుతూ ఉండగానే ఇలా ఉడికిపోయింది కదండి, అందులో ఉన్న చెమ్మతోనే. ఇది కేజీ క్యారెట్ అండి. ఇప్పుడు నేను 1 కప్పు పాలు తీసుకుంటున్నాను. కాంచి చల్లార్చిన పాలండి ఇవి. కేజీ క్యారెట్కి 1 కప్పు వేస్తున్నాను.
పాలు వేసి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఉన్నదంతా ఈ పాలతోనే ఉడికిపోతుంది మెత్తగా, బాగా మెత్తగా పేస్ట్లా రావాలన్నమాట. బాగా ఒక 5 మినిట్స్ వరకు ప్లేట్ పెట్టి కూడా తీసామంటే ఆవిరితో అలా ఉడుకుతూ ఉంటుంది ఆ పాలతోనే. క్యారెట్ పీస్ అంతా మనకి మెత్తగా రావాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఆ పాలతోనే ఉడుకుతుంది బాగా. డైలీ క్యారెట్ తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. చూసారా ఉడుకుతుంది కదండి. ఇంకా కాసేపు అలా పెట్టేశామంటే బాగా మెత్తగా వచ్చేస్తుంది. అంతేకాదండి, శరీరంలో సహజమైన మెరుపునిస్తుంది క్యారెట్. డైలీ కొద్దిగా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల సహజంగానే మన శరీరంలో కలర్ అనేది వచ్చేస్తాము. ఇంట్లోనే కూడా చిన్న టిప్ చెప్తానండి. ఇంట్లోనే కూడా ఒక క్యారెట్ తీసుకొని నున్నగా మిక్సీ పట్టేసుకొని ఫేషియల్ చేసుకున్నామంటే, ఫేస్ మసాజ్ చేసుకున్నామంటే, ఒక వారంలో ఒక 2 సార్లు అలా చేసుకుంటూ వచ్చారంటే మంచి కలర్ అయితే వస్తారండి. స్కిన్ కూడా మనకి స్మూత్నెస్ అనేది బాగా వస్తుంది, కలర్ కూడా వస్తుంది. అలాగే క్యారెట్తోనే మనం ఆ పేస్ట్తోనే ప్యాక్ వేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. స్కిన్ అయితే మంచి కలర్ అయితే వస్తుందండి. ట్రై చేసి చూడండి. వీక్లీ 2 టైమ్స్ ఇలా వేసుకోండి, మంచిగా పేస్ట్ చేసుకొని. ఇప్పుడైతే 3/4 కప్పు వరకు షుగర్ వేస్తున్నాను. 1 kgకి 3/4 కప్పు షుగర్ వేస్తున్నాను. ఇందాక మనం కోవాలో కూడా వేసుకున్నాం కదండి 1 కప్పు వరకు. మళ్ళీ కోవా కూడా ఇందులోకి వేస్తాం కదా, అందుకే ఇక్కడ 3/4 కప్పు మాత్రమే వేస్తున్నాను. బాగా కలిపేసుకున్నామంటే షుగర్ అంతా కరిగిపోతుంది. ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుందండి క్యారెట్లో. చూడండి, కోవా మనం చేసుకున్నాం కదా, అది ఇందులోకి వేసుకుంటున్నాను. బాగా గట్టిపడింది చూసారా మంచిగా. ఇప్పుడు ఈ హీట్కి కరిగిపోతుందండి మనం కలుపుతూ ఉండగానే. అలాగే ఎలాచీ పౌడర్ కూడా కొద్దిగా వేస్తున్నాను. మనం వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను. వంద గ్రాముల క్యారెట్లో 48 క్యాలరీల శక్తి ఉంటుందండి. డైలీ కొద్దిగా క్యారెట్ జ్యూస్ తాగామంటే స్కిన్ బాగా మెరుగుపరుస్తుంది. అంతేకాదు మంచి కలర్ అయితే వస్తారు. డైలీ పచ్చిదేనా, ఇలా వెరైటీస్ కూడా చేసుకొని తినచ్చు కదా. ఇదైతే చాలా టేస్టీ వస్తుందండి. అచ్చం క్యాటరింగ్ స్టైల్ అనమాట. మన ఫంక్షన్స్కి పెట్టే కోవా హల్వా అనమాట ఇది. చూసారా, కోవా అంతా కరుగుతుంది. చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే ఇలాగే తినేసేయాలనిపిస్తుంది. మన ఫంక్షన్స్లో మ్యారేజ్కి వాటికి పెడతారు కదండి, సేమ్ అదే టేస్ట్ అయితే వచ్చింది నాకైతే. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇలా కోవా అంతా కరుగుతుంది చూసారా. మంచిగా టేస్ట్ అయితే ఉంది, గుమగుమలాడుతుంది ఉడుకుతుంటేనే. ఇంకొక 5 మినిట్స్ అలా ఉండిందంటే మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మంచిగా ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసాం కదా, సన్నగా కట్ చేసి వేసుకున్నాను నేనైతే. కోవా క్యారెట్ హల్వా హోటల్ స్టైల్. చూడండి మంచిగా ఉడికిపోయింది. చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.
అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా టేస్టీ ఉంది కదా. మీరు ట్రై చేయండి. ఇలా చూసారా, స్మెల్ అద్దరిపోతుంది. నాకైతే ఇలాగే తినేయాలనిపిస్తుందండి, స్మెల్ అలా వస్తుంది. చాలా బాగా వచ్చింది. కోవా మొత్తం కరిగిపోయిందండి మనది. చూసారా, స్టవ్ కట్టేసుకున్నాను. ఒక్క 5 మినిట్స్ పాటు అలా వదిలేద్దాము, కుదురుకుంటుంది. చాలా మెత్తగా ఉడికింది క్యారెట్ అంతా కూడా. మనం ఇందులో నెయ్యి ఫస్ట్లో వేసింది, తర్వాత ఎక్కడ కానీ నెయ్యి అనేది కూడా వేయలేదు. అయినా కూడా జ్యూసీగా వచ్చింది కదండి. కొంచెం చల్లారిందంటే కోవా అనేది కొంచెం థిక్నెస్ వస్తుంది. గుమగుమలాడే కోవా క్యారెట్ హల్వా బాగా కొంచెం గట్టిపడింది కదండి, సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంట్లో అందరూ హ్యాపీగా తింటారు. బయట తీసుకొని రావాలంటే ఎంత డబ్బులు ఖర్చు అండి. ఇంట్లో అయితే 1 కిలో తెచ్చేసుకొని 1/2 లీటర్ పాలు వేసుకొని 1/4 కిలో షుగర్ తెచ్చేసుకున్నామంటే అంతే అండి, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోతుంది. సూపర్ టేస్ట్. చూసారా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినేయాలని ఉంది. ముందైతే బాబాకి పెట్టేసుకొని తర్వాత మేమందరం తినేస్తాం ఇంట్లో. ఓకేనా, చాలా బాగుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, మీకు అందరికీ నచ్చుతుంది.